రాజా రఘువంశీ హత్య ఇప్పుడు దేశమంతటా సంచలనంగా మారింది. హనీమూన్ పేరుతో రఘువంశిని మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించిన సోనం ది క్రిమినల్ వైఫ్గా మారిపోయింది. ఈ కేసులో మేఘాలయ సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనం కేసుకు మేఘాలయ పోలీసులు ఆపరేషన్ హనీమూన్ అని కోడ్ నేమ్ పెట్టారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చెయ్యాలి, కానీ నేరం తామే చేసినట్టు చట్టానికి దొరకకూడదు. ఇందుకోసం మృతుడు రాజా రఘువంశీ భార్య సోనంతో పాటు ఆమె ప్రియుడు రాజా కుష్వాహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ మాదిరి రఘువంశీ మర్డర్ కు ప్లాన్ చేశారు. రాజా రఘువంశీని ఎలాగైనా హత్య చెయ్యాలని అతని భార్య సోనం పక్కగా ప్లాన్ చేసింది. దీని గురించి ఆమె తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పిన విషయాలు తాజాగా బయటకొచ్చాయి. ఆ ముగ్గురు రాజాను చంపడంలో ఫెయిల్ అయితే ఫోటో తీసుకుందామన్న నెపంతో నేనే అతన్ని లోయలోకి నెట్టేస్తా అని సోనం తన ప్రియుడికి చెప్పినట్టు సమాచారం. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాల్లోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండడంతో పోలీసులు హత్యగా తేల్చారు. రఘువంశీని ప్రియుడితో కలిసి భార్య సోనం హత్య చేసింది. హనీమూన్ హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. పక్కా ప్లాన్తో భర్త రాజా రఘువంశీని చంపించిన భార్య సోనం హత్య తర్వాత ఇండోర్కు వచ్చి తన ప్రియుణ్ణి కలిసింది. వీరిద్దరూ ఓ గదిలో ఉన్నారని, అక్కడే పారిపోయేందుకు ప్లాన్ చేశారు. తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్లో వదిలిపెట్టారని సోనం చెప్పినవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు తేల్చారు. మే 25, 27 మధ్య సోనం రైల్లో ఇండోర్కొచ్చింది. దేవాస్ గేట్లోని ఓ అద్దె గదికి చేరుకుంది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేశారు. ఓ టాక్సీ మాట్లాడి సోనంను యూపీకి పంపించాడు రాజ్ కుష్వాహా. అయితే సోనం యూపీకి ఎందుకు వెళ్లిందన్న దానిపై పోలీసులు ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నారు. బహుశా కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె గాజీపూర్కు వెళ్లుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హత్య తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలులో గుహావాటికి, అక్కడి నుంచి పట్నాకు వెళ్లినట్లు గుర్తించారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీతో బలవంతపు పెళ్లిపై సోనం తన తల్లిని ముందే హెచ్చరించింది. తాను రాజ్ కుష్వాహాను ప్రేమిస్తున్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఎంత చెప్పినా తల్లి ఒప్పుకోలేదట. దీంతో తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోయిన సోనం రఘువంశీని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన తన తల్లిని తీవ్రంగా హెచ్చరించిందట. తనకు రాజా రఘువంశీని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నేను రాజ్ కుష్వాహాను ప్రేమిస్తున్నా, అతన్నే పెళ్లి చేసుకుంటా, ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా బలవంతంగా రఘువంశీతో నా పెళ్లి చేస్తున్నారు. తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఆ మనిషిని ఏం చేస్తానో చూడండి, దాని పర్యవసానాలు మీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది అంటూ రఘువంశీతో పెళ్లికి ముందు సోనం తన తల్లిని బెదిరించినట్టు రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. రాజా రఘువంశీతో పెళ్లి నచ్చని సోనం పెళ్లైన 4 రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ రాజ్ కుష్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో సోనం మినహా మిగతా 4 తమ నేరాన్ని అంగీకరించారని ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీని చంపే సమయంలో సోనం అక్కడే ఉందని, ఘటనను చూసిందని నిందితులు తెలిపారు. ఘటన సమయంలో రాజ్ కుష్వాహా ఇండోర్లోనే ఉన్నాడు. మిగతా 3 ప్రయాణ ఖర్చులకు రాజ్ కుష్వాహానే డబ్బులు సమకూర్చాడు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టైన సోనంను షిల్లాంగ్కు తీసుకొచ్చారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు సోనం ఒప్పుకుంది. సిట్ విచారణలో ఆమె నేరం అంగీకరించింది. విచారణ సందర్భంగా సోనం కన్నీటి పర్యంతమైంది. సోనంతో ఆమె కుటుంబం అన్ని సంబంధాలు తెంచేసుకుంది. సోనం ఇంత పని చేస్తుందని తాము అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తన తండ్రి వద్ద పనిచేస్తున్న సమయంలోనే రాజ్ కుష్వాహా సోనం మధ్య ప్రేమ చిగురించింది. అయితే సోనం కన్నా కుష్వాహా 5 ఏండ్లు చిన్నవాడు. దీంతో అతడితో పెళ్లి అంటే తన తండ్రి ఒప్పుకోడని సోనం మాస్టర్ ప్లాన్ వేసింది. ముందుగా రఘువంశీని పెండ్లి చేసుకుని అతన్ని చంపేస్తే
తాను విధవగా మారతానని, అప్పుడు కుష్వాహాతో వివాహానికి తండ్రి అంగీకరిస్తాడని భావించింది. ముందు మనం రాజాను చంపేద్దాం, తర్వాత దానిని దోపిడీగా చిత్రీకరిద్దామని ప్రియుడికి నచ్చజెప్పింది సోనం. ప్లాన్లో భాగంగానే భర్తను హనీమూన్కు తీసుకుని వెళ్లింది సోనం. నలుగురు నిందితులు వీరు బస చేసిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోని హోటల్లో దిగారు. మే 23న భర్తను ఒక కొండ ప్రాంతానికి ఫోటోషూట్ పేరుతో తీసుకుని వెళ్ళింది. తాను అలసిపోయినట్టు నటించిన సోనం భర్తతో బాగా వెనుక నడిచి ముగ్గురు నిందితులతో మంతనాలు జరిపింది. చంపండి అని ఆమె అనగానే వారు తమతో తెచ్చుకున్న ఆయుధంతో దాడి చేసి హతమార్చారు. రఘువంశీ మృతదేహాన్ని లోయలోకి తోసేందుకు సోనం నిందితులకు సహకరించింది. మే 23న మధ్యాహ్నం రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య జరగడానికి ముందు జరిగిన కీలక పరిణామాలపై పోలీసులు ఆరా తీశారు. ఆ పరిణామాల ఆధారంగా కేసును పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు ముందు సోనం దంపతులను కిరాయి హంతకులు ఎక్కడ కలిశారు, ఎలా హత్య చేశారు అనే వివరాలను సేకరించారు. మే 20న హనీమూన్ ట్రిప్ లో భాగంగా ఇంటి నుంచి బయలుదేరిన రాజా రఘువంశీ దంపతులు ముందుగా గువాహటిలో కామాఖ్య ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. అదే రోజు ముగ్గురు కిరాయి హంతకులు ఆకాష్, ఆనంద్, వికాస్ ఇండోర్ నుంచి వేరువేరు ట్రాన్స్పోర్ట్ మోడ్స్ లో షిల్లాంగ్కు చేరారు. ఎవరు గుర్తించకుండా ఉండడం కోసం ఇలా చేశారు. మే 23న రాజా రఘువంశీ, సోనం దంపతులు చిరపుంజిలో ట్రెక్కింగ్ కు బయలుదేరారు. అప్పటికే 2 రోజులుగా వారిని అనుసరిస్తున్న ముగ్గురు కిరాయి హంతకులు రాజా రఘువంశీతో మాట కలిపారు. ఇండోర్లో వారివి చూసిన ముఖాలు కావడంతో రాజా వారితో కలిసిపోయారు. ఈ గుంపు అంతా కలిసి వెళుతుండగా ఉదయం 10 గంటల సమయంలో స్థానిక గైడ్ ఆల్బర్ట్ వారిని పలకరించాడు. హిందీలో మాట్లాడుకుంటూ వెళుతున్న వాళ్లు గైడ్ సేవలు కావాలా అని ఆల్బర్ట్ అడగగా అవసరం లేదని చెబుతూ వెళ్లిపోయారు. కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్లగానే రాజా రఘువంశీ భార్య సోనం అలసట సాకుతో మెల్లగా నడుస్తూ వెనుకబడింది. హత్య కుట్ర తెలియని రాజా ఆ ముగ్గురితో మాట్లాడుతూ కొంత ముందుకు వెళ్లాడు. అదే అదునుగా భావించిన సోనం అతన్ని చంపేయండి అని గట్టిగా అరిచింది. వెంటనే ముగ్గురు దాడి చేసి రాజాను హతమార్చారు. ముందుగా ఒకరు రాజాపై దాడి చేయగా ఆ తరువాత మిగిలిన ఇద్దరు కూడా అతడితో జతకలిశారు. పదునైన ఆయుధంతో తల ముందు వెనుక నరికారు. ఆ తరువాత మృతదేహాన్ని లోయలో పడేశారు. మృతదేహాన్ని లోయలో పడేయడంలో హంతకులకు సోనం కూడా సహకరించింది. ఆ తర్వాత సోనంను టాక్సీ ఎక్కించి మాకడోక్ నుంచి షిల్లాంగ్ పంపించారు. సోనం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గువాహటికి, అక్కడి నుంచి రైళ్లు ఇండోర్కు వెళ్ళింది. మిగతా ముగ్గురు నిందితులు కూడా మరో టాక్సీలో గువాహటికి చేరుకుని అక్కడి నుంచి వేర్వేరు రైళ్లలో ఇండోర్కు వెళ్లారు. అయితే సోనం ప్రియుడు, హత్యకు ప్రధాన సూత్రధారి అయిన రాజ్ కుష్వాహా మేఘాలయకు నేరుగా వెళ్లలేదు. ఇండోర్లోనే ఉండి అడుగడుగునా సోనంకు, కిరాయి హంతకులకు మధ్య కోఆర్డినేట్ చేశాడు. రాజా రఘువంశీని హత్య చేసిన ఘటనా ప్రాంతంలో రక్తపు మరకలతో దొరికిన షర్ట్ను, కత్తిని, రెయిన్ కోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ పరీక్షల్లో షర్ట్ పై ఉన్న రక్తపు మరకలు రాజా రఘువంశీవేనని తేలింది. రక్తపు మరకలు ఉన్న షర్ట్ నిందితుల్లో ఒకడైన ఆకాష్దిగా పోలీసులు గుర్తించారు. హత్య సమయంలో ఆకాశ్ షర్టుపై రక్తపు మరకలు పడడంతో అక్కడే తీసేశాడని, ఆ తరువాత సోనం తన రెయిన్ కోట్ ను ఆకాష్ కు ఇచ్చిందని, ఘటనా ప్రాంతం నుంచి 6 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత ఆకాష్ రెయిన్ కోట్ ను తీసేసి వేరే దుస్తులు ధరించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అదేవిధంగా నిందితుల్లో ఒకడైన ఆనంద్ అరెస్టు సమయంలో ధరించిన షర్టుపై కూడా రక్తపు మరకలు ఉన్నాయని, ఆ షర్ట్ను కూడా పరీక్షలకు పంపారు పోలీసులు.